వేదకాలమని చెప్పే ఆ సమయంలో మన దేశంలో వైదిక కాలంలో ఒక్క మందిరం కూడా లేదు. పూర్తిగా 4 వేదాలు చదవండి. पूरा वेद पढ़ लो, चारों वेद, कहीं भी। మందిరం విషయంలో ఎవరూ దిగులు పడేవారు కాదు. ఎందుకు? మనకు ఋషులు, మునులు ఉన్నారు కదా! आमतौर लोग जो थे वो सब ऋषि जैसे ही थे। మనలో కూడా అలాంటివారు ఉన్నారు. వారంతా ఋషుల వంటివారే. వారికి ఈశ్వరుని అనుభూతి కలుగుతుంది. ఈశ్వరుని అనుభూతి కలిగినప్పుడు బయట ఉండే వాటి అవసరం ఏముంటుంది? అందువల్లనే అప్పట్లో మందిరాలు లేవు. క్రమక్రమంగా హిందూ ధర్మం పతనం చెందనారంభించినప్పుడు మందిరాలు వెలవడం మొదలైంది. కొందరు ఇదంతా శ్రద్ధకు సంబంధించిన విషయం అంటారు. అవును, ఆధ్యాత్మిక విషయంలో తప్పకుండా శ్రద్ధకు సంబంధించిన విషయం ఉంటుంది. जब श्रद्धा नहीं है तो सर झुकाने से कुछ फायदा नहीं है। శ్రద్ధ లేనప్పుడు తల వంచుకోవడం వలన ఏం ప్రయోజనం ఉండదు. శ్రద్ధ ఉన్నట్లయితే తల వంచుకోవలసిన అవసరమే లేదు. तो यही पूज्य लाला जी महाराज बड़े गर्व से ఇది పూజ్య లాలాజీ మహారాజ్ చాలా గర్వంగా, ధైర్యంతో, పూర్తి స్పష్టీకరణతో ప్రపంచానికి చెప్తున్నారు. ధ్యానం చేయండి, ప్రాణాహుతితో ధ్యానం చేయండి అని. అప్పుడు మీ జీవితంలో ఎలాంటి ప్రకాశం వస్తుందో చూడండి. ప్రతి ఇంట్లో ధ్యాన పద్ధతి నెలకొంటుంది. सबको मालूम पड़े कि ये ध्यान पद्धति ऐसी सिस्टम है अपने देश में। అందరికీ మన దేశంలో ఈ ధ్యాన పద్ధతి ఉందని తెలుస్తుంది. దాన్ని మనదిగా చేసుకుందాం. ఇది మన సంస్కృతిని సంరక్షించుకోవడానికి, రానున్న తరానికి అందించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉచితంగా అందివ్వడం. దీనికి డబ్బు అవసరం లేదు. यदि ब्रह्म ज्ञान अपना देश बेचने लगेगा బ్రహ్మజ్ఞానాన్ని మన దేశంలో అమ్మడం మొదలుపెడితే, ఈ బ్రహ్మజ్ఞానాన్ని, యోగ విద్యను మన దేశం అమ్మడం మొదలుపెడితే, మన దేశం భారతదేశంగా మనజాలదు. ఎందుకంటే బ్రహ్మ విద్య ఎప్పుడూ అమ్మబడేది కాదు. कोई भी क्रिया के लिए पैसा नहीं लिया जाता है। ఏ క్రియకైనా డబ్బు తీసుకోరు. యోగాన్ని ఉద్యోగంగా ఎప్పుడూ చేయకూడదు. ఇది మన గురువర్యులు శ్రీ రామచంద్రజీ వాగ్దానం. మనం పోయిన తర్వాత కూడా మనమైతే వెళ్ళిపోతాం. మీలో కొందరు వెళ్ళిపోతారు. మనమంతా వెళ్ళిపోయే వాళ్ళమే. ఒక్కోసారి ఒక్కో వికెట్ అయితే పడిపోతూ ఉంటుంది. కానీ తర్వాత తరానికి, అంటే కుమార్తెకు గాని, కుమారునికి గాని అయితే చూపాలి గదా! ఈ జ్ఞానాన్ని మీకు వదిలి వెళ్తున్నాం. దీన్ని వ్యాపారంగా ఎప్పుడూ చేయవద్దు.